అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: సంగారెడ్డి ఫల పరిశోధన స్థానంలో ప్రదర్శించిన మామిడి రకాలపై శాస్త్రవేత్త వివరణ. సమగ్ర వ్యవసాయ విధానాలే రైతుకు మేలు. ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. తెలంగాణలో ప్రత్యేకంగా మామిడి సాగుకు పేరు పొందిన ప్రాంతం సంగారెడ్డి జిల్లా. మామిడి పరిశోధనలకు నిలయమైన సంగారెడ్డి ఫల పరిశోధనా స్థానంలో ఇటీవల మామిడి ప్రదర్శనను ఏర్పాటు చేయగా ఔత్సాహికులెందరో ఇక్కడి మామిడి రకాలపై ఆసక్తిని కనబరిచారు. వైవిధ్యభరితమైన దాదాపు 240 మామిడి రకాలు ఇక్కడి ప్రదర్శనలో కొలువుదీరాయి. వీటిలో కొన్ని రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. మరికొన్ని విభిన్న రకాల గురించి పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సుచిత్ర నుంచి ఇవాళ తెలుసుకుందాం. ఈ రోజున మనం 242 రకాలు ఈ యొక్క సంవత్సరం డిస్ప్లే చేయడం జరిగింది. అయితే ఈ రకాలలో మనము కోత రకాలు ఒకవైపు, అలాగే పికిల్ వెరైటీస్, కలర్డ్ వెరైటీస్, హైబ్రిడ్స్, జ్యూసీ వెరైటీస్ అంటే రసాలు ఇలా అన్ని సెపరేట్ చేసి ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వీటిని పాలియంబ్రానిక్ వెరైటీస్ అంటారు. సో అంటే రూట్ స్టాక్ ఉపయోగించే రకాలు. సో ఇందులో టర్పంటైన్, మూవందన్, మహమూదా, బహార్, దీంట్లో టెంక ఏదైతే ఉందో దాంట్లో నుంచి వాటికంటే ఎక్కువ మొక్కలు వస్తాయి కాబట్టి వీటి పాలియంబ్రానిక్ రూట్ స్టాక్స్ అంటారు. సో దీని తల్లి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో సో అదే లక్షణాలు సీడ్లింగ్ కూడా వస్తాయి కాబట్టి దీనికి పాలియంబ్రానిక్ రూట్ స్టాక్ అంటారు. సురంగుడు అనే వెరైటీ ఇది కూడా లేట్ వెరైటీ. ఇది పచ్చరసి, సో తమిళనాడు నుంచి వచ్చిన వెరైటీ. ఇది తంబువ, బారామసి, ఈ రెండు కూడా ఆఫ్ సీజన్ వెరైటీస్, అంటే 2 సార్లు కాపు కాస్తుంది ఈ రకాలు. సో ఇవి కాకుండా ఇవి కోత అంటే పచ్చిగా ఉన్నప్పుడు కోసి తిన్నా కూడా ఇవి చాలా స్వీట్గా ఉండే రకాలు. ఇవి పేటా స్వీట్ అంటారు వీటిని. సో ఇది లేట్ వెరైటీ. సో ఇది దొరగారి పండు, ఇది కూడా పచ్చిగా ఉన్నప్పుడు కోత కోసినప్పటికీ సో కరకరలాడుతూ ముక్క కొబ్బరి మామిడి కూడా అనవచ్చు దీన్ని. సో ఈ యొక్క రాణి తెల్లకాయ, కచ్చా మీట, షాజహాన్, ముషీరాబాద్ ఇవన్నీ కూడా మనకి పచ్చిగా ఉన్నప్పుడు కూడా కట్ చేసి తినే రకాలు. వీటిని కట్ వెరైటీస్ అంటాం మనం. మొఘల్ వెరైటీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి అష్రాఫ్ ఉస్ సమర్, ఫకీర్ ఉస్ సమర్, పర్నాడ్, కెలియా, సో ఈ రకాలన్నీ కూడా మనకి 90 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు జన్యు అనేది ఇక్కడ సంరక్షించడం జరుగుతుంది. సో ఈ నూర్జహాన్ అనేది కూడా మొఘల్ వెరైటీ. సో దీనికి చాలా ప్రాచుర్యం ఉంది. చాలామంది ఈ వెరైటీని ఎక్కువ రేట్కి తీసుకెళ్తారు ఈ యొక్క వెరైటీని. ఈ మంజీరా వచ్చేసి ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డి నుంచి విడుదల చేయబడిన రకం, నిలకడగా కాపు కాచే రకం. సో ఇది గింజ చిన్నగా ఉండి పల్ప్ అనేది కండ శాతం ఎక్కువగా ఉంటుంది. సో చెట్టు కూడా పొట్టి స్థాయిలో ఉండి ఎక్కువగా 1000 నుంచి 2000 వరకు 10 సంవత్సరాల చెట్టు కాస్తుంది. నీలేషాన్ అనే రకం, ఇది హైబ్రిడ్. నీలం, బనేషాన్ 2 క్రాస్ చేసిన హైబ్రిడ్ ఇది. సో ఇది దిల్పసంద్ కూడా మొఘల్ వెరైటీ. సో ఇవి మళ్ళీ మొఘల్ వెరైటీస్, సఫేద్ మల్గోవా ఇవన్నీ కూడా. సో ముండప్ప, సో ఇది చాలా ప్రాచీనమైన వెరైటీలు ఇవి. సో ఫజ్రీ వెరైటీస్, అసీఫ్ పసంద్, మెహమూదా ఉప్పల్, సో చౌజా, ఇది నార్త్ ఇండియన్ వెరైటీ. ఇది చౌజా, సో లేట్ వెరైటీ. సో అక్కడ తొందరగా వస్తుంది నార్త్ ఇండియాలో, ఉత్తర భారతదేశంలో. సో మన దగ్గర దీని లేట్ వెరైటీ. నెక్స్ట్ ఇది హ్యామ్లెట్,
కుదాద్ అనేది ఈ రెండు కూడా లేట్ వెరైటీస్. సో బాంబే పేడ ఇది కూడా కట్ వెరైటీ ఇది. తర్వాత అండా, నెక్స్ట్ సాసిఫ్ ఉస్సమర్ ఇది మనకి మొఘల్ వెరైటీ. నెక్స్ట్ సలాబాయ్ మామిడి, సో గొల్లవాని మామిడి, సో గుమ్మడి గన్నేరు. సమ్మర్ బేస్ అనేది కూడా జ్యూసీ వెరైటీ, లేట్ వెరైటీ. సో ఇది మనకి కాస్ట్లీ వెరైటీ, డిమాండ్ ఎక్కువగా ఉండి సో తక్కువగా కాపు కాసే రకం. ఇది కేవలం మనకి ఫర్ సంగారెడ్డిలో మాత్రమే ఇది కనిపిస్తుంది. సో గోపాల్ భోగ్, షక్కర్ గోలా. సో ఇది చిన్న సైజు రకం, ఇది షక్కర్ గోలా. సో ఇందులో మనకి 20 గ్రాములు తూగే ఖజూర్ అనే రకం ఇది. గదేమార్, కాదర్ పసంద్, నెక్స్ట్ గనియా, నెక్స్ట్ మలాయ్ మిశ్రీ, హంసా మామిడి, మొంబాసా, సుల్తాన్ ఉస్సమర్, కొంకన్ గోవా, కలాం హిందుస్థాన్, పెద్దాపూర్. సో రౌండ్గా ఉండే గోలా వెరైటీలు. బొబ్బిలి పునాస ఇది కూడా సంవత్సరానికి 2 సార్లు కాపు కాసే రకం, పెద్దాపూర్ 18. సో ఎఫ్ఆర్ఎస్ సెలెక్షన్ ఇది జ్యూసీ వెరైటీ, అది లేట్ వెరైటీ. నెక్స్ట్ మలాయ్ అనే వెరైటీ కూడా జ్యూసీ వెరైటీ, ఏవి పాలెం. సో పీకేఎం 1 అనేది మామిడిలో టేబుల్ వెరైటీ, ఇది తమిళనాడు నుంచి రిలీజ్ అయిన వెరైటీ. నెక్స్ట్ ఇది కజ్రీ అష్రాఫ్, సో ఖో 8, జమేదార్. సో ఇది అన్నిటికంటే ముందు వచ్చే రకం ఇది చిన్న సువర్ణరేఖ, KMH1 లేట్ వెరైటీ. రత్నగిరి అల్ఫాన్సో ఇది. సో మామూలుగా అల్ఫాన్సో అనేది ఎక్స్పోర్ట్ వెరైటీ, ఇది రత్నగిరి అల్ఫాన్సో. కో 7, మోతీచూర్ అనేది మనకి కోత కోసుకునే రకం, ఇది కోత రకం. అమీర్ పసంద్, అజాముస్సమర్ ఇది కూడా మనకి లేట్ వెరైటీ, కానీ దీంట్లో మనకి ఎక్కువగా ఖరీదైన రకం ఇది అజాముస్సమర్. జఫ్రానీ గోలా, మాల్దా, ఫెర్నాడ్, కేసన్పల్లి, చక్కర్ గోలా, బాదామి మోడల్, చక్కర్ గోలా లేట్ వెరైటీస్. బేగం పసంద్. సో చిన్న రకాల్లో ఇది ఒక వెరైటీ, ఇది సమ్మర్ బెస్ట్ అతి ఖరీదైన రకంతో హైబ్రిడ్ చేసిన సమ్మర్ బెస్ట్ ఇంటూ గోవా బందర్. సో తాయమూర్ పసంద్, పాలగుట్ట ఆవకాయ, సో పికిల్ వెరైటీ. సో దశేరి ఇంటూ సమ్మర్ బెస్ట్. సో షర్బత్ గడి, పుట్టు వెరైటీ, ఇది పచ్చగా ఉంటుంది, పండిన తర్వాత కూడా పచ్చగా ఉండే రకము, పుట్టు వెరైటీ. సో నీల్ కిరణ్, సో పరిగి 97-2. సో మల్గోవా దేశీ, మల్గోవా అన్నీ కూడా రౌండ్గా ఉంటాయి. సో మల్గోవా దేశీ మూతి కొంచెం షార్ప్గా ఉండడం అనేది చూస్తాం ఇందులో. సో సర్దార్ వెరైటీ మీడియం సైజ్ రకము, లేట్ వెరైటీ, 500 గ్రాముల వరకు ఉంటుంది. సో పొడుగున్న వెరైటీ ఇది లాల్ ఖత్రా. సో కో 11 టేబుల్ వెరైటీ, ఇది చాలా చిన్న రకం, చిన్న రకంలో ఇది ఒకటి. సో కో 7 టేబుల్ వెరైటీ, లేట్ వెరైటీ. సో ఇది కూడా కొంచెం పొడుగా ఉంటుంది, ఎస్ షేప్లో ఉంటుంది. సో కరేలా చిన్న రకము, చిన్న సైజు కాయలు. సో మైలాపూర్ పునాస, సో ఇది కూడా ఆఫ్ సీజన్ వెరైటీ. సో ఇంటిమాక్స్ ఇది లేట్ వెరైటీ. సో ఆదిలాబాద్ సీడ్లింగ్, సో ఆదిలాబాద్ ప్రాంతం నుంచి తీసుకొచ్చిన గింజ నుంచి వచ్చింది ఇది. సో ఇది కూడా చిన్న రకం. సో పెద్ద జహంగీర్. సో ఇది కూడా ప్రాచీన అంటే మొఘల్ సామ్రాజ్యం నుంచి ఉన్న వెరైటీ ఇది. సో దీనికి కూడా డిమాండ్ మనకి ఖరీదైనది అని చెప్పుకోవచ్చు. సో దశేరి ఇంటూ మహమూదా, వికారాబాద్ మెహబూదా, దశేరి ఇంటూ మెహబూదా. సో ఈ రెండు కూడా మెహబూదా నుంచి వచ్చినాయి. నెక్స్ట్ ఇరిగిపల్లి సెలక్షన్స్, ఇవి పికిల్ వెరైటీస్. ఇరిగిపల్లి సెలక్షన్ 1, సెలక్షన్ 2 ఉంటాయి ఇందులో. రత్తౌల్ అనే వెరైటీ ఇది టేబుల్ వెరైటీ, ఇది ప్రిన్సెస్, ఇది లేట్ వెరైటీ. సో నెక్స్ట్ గోవా జఫ్రానీ ఫజ్రీ, సో లాంగ్రా బనేషాన్, సో మాల్గోవా, సో ప్రిన్సెస్, డోరీ, అన్ఫాస్, సో నజీం పసంద్, మల్గోవా దేశీ ఇంటూ గోవా బందర్, సఫేది రుమానీ, చిలక ముక్కు, కో 15 రుమానీ ఇంటూ నీలం, బాల కొండాపరి, మాధవరావు పసంద్, నజీం పసంద్, లోహరా, నజీం పసంద్. సో లిచ్చి అనే వెరైటీ, కొంచెం చిన్న సైజు రకం ఇది, ఎస్ నెంబర్ 5 రాజాపరి ఇంటూ లాంగ్రా, కరంజియో, సిరోలి, పాయిపోసో, పోతాన్, ధార్వాడ అల్ఫాన్సో, పీకేఎం 1 వెరైటీ, తమిళనాడు వెరైటీ, కర్బూజా. సో ఇలా మనం 242 రకాలు ఈ రోజున మనం ప్రదర్శించడం అనేది జరిగింది.
మారుతున్న వాతావరణ పరిస్థితులు, సాగులో ఎదురవుతున్న ప్రతికూలతలు అన్నదాతను చుట్టుముడుతున్నాయి. ఒకప్పుడు పాడి పంటలను రైతులు రెండు కళ్ళుగా భావించేవారు. రాను రాను పాడిని వదిలి పంటల సాగుతోనే సరిపెట్టుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులు ఒక వ్యవసాయంపైనే ఆధారపడటం కాకుండా పంటల సాగుతో పాటు పాడి, కోడి, జీవాలు, చేపల పెంపకం, పండ్ల తోటలు, పుట్టగొడుగుల పెంపకం, తేనెటీగల పెంపకం, పట్టు పరిశ్రమ వంటి వాటిని అనుసంధానం చేయడం వల్ల ఖర్చులు తగ్గి ఉన్న వనరులను సంపూర్ణంగా ఉపయోగించుకునే అవకాశం కలుగుతుంది. సమగ్ర వ్యవసాయ విధానాల గురించి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నంనాయుడు నుంచి తెలుసుకుందాం. వ్యవసాయం తొలక పరిస్థితి చూస్తే చాలా ఒడిదుడుకులు రైతులు ఎదుర్కోవడం అనేది జరుగుతుంది. ఒకవైపు మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, మరోవైపు మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం, లేదంటే పండించిన పంటను అమ్ముకోలేని పరిస్థితి రావడం అనేది జరుగుతుంది. కాబట్టి మనం ప్రత్యామ్నాయంగా కొత్త రకాల పద్ధతుల్ని మనం అవలంబించడం అనేది చేయాలి. ఇందులో భాగంగా ఇప్పుడు రైతు సోదరులకి ఏం చెప్తున్నామంటే సమీకృత వ్యవసాయ విధానాలని అవలంబించాలని చెప్తున్నాం. ఈ సమీకృత వ్యవసాయ విధానం అంటే ఏమిటి? మనకున్నటువంటి వనరులను దృష్టిలో పెట్టుకొని మనం ఏదో ఒక పంట మీదో లేదా ఏదో ఒక ఉద్యానవన పంట మీద ఆధారపడకుండా ఒక రంగాన్ని ఇంకొక రంగంతో సమీకృతం చేస్తూ ఒక రంగం తాలూకా ముడి సరుకులు లేదంటే ఉప ఉత్పత్తులు ఇంకొక రంగానికి మనకు వనరులుగా ఉపయోగపడే విధంగా, అదేవిధంగా మనం ఈ వ్యవసాయానికి కావలసినటువంటి ఈ వనరులు ఏవైతే ఉన్నా బయట నుంచి కొనకుండా మన క్షేత్రంలోనే సమీకరించుకొని మనం ఎప్పుడూ నిరంతరం కూడా స్థిరత్వంగా ఆదాయం పొందే విధంగా చేసుకునేటువంటి వ్యవసాయాన్నే మనం సమీకృత వ్యవసాయ విధానం అని అంటాం. మనకున్నటువంటి భూ విస్తీర్ణాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యవసాయ అనుబంధ రంగాలని కలిపి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే వ్యవసాయంతో పాటు ఉద్యానవన పంటలు, వ్యవసాయంతో పాటు పశు సంపదను పెంచుకోవడం. ఈ పశు సంపదలో కూడా మనకి మేకల పెంపకం కానీ, గొర్రెల పెంపకం కానీ, కోళ్ళ పెంపకం కానీ, వ్యవసాయానికి అనుబంధంగా పశు పోషణ ఎలాంటి తీసుకోవాలనేది కూడా వాళ్ళు నిర్ణయించుకోవాలి. ఆహార పంటలు వేసేటువంటి రైతులు వాళ్ళు దాంతోపాటుగా ఈ పశు సంపద అంటే ఆవుల పెంపకం లేదంటే గేదెల పెంపకం ఇది కనుక చేసుకుంటే చాలా వరకు ఒక రంగం ఇంకొక రంగానికి తోడ్పాటుగా ఉండడం అనేది జరుగుతుంది. పంట తీసుకున్నాక ఈ వ్యర్థాలన్నింటినీ కూడా మనం పశువులకు దానాగా ఉపయోగించుకొని అవి పశు పోషణకు ఉపయోగపడతాయి. తద్వారా వాటి పాల ఉత్పత్తి పెరగడం అనేది జరుగుతుంది. అదేవిధంగా పశువుల నుంచి వచ్చే వ్యర్థాలన్నింటినీ కూడా వ్యవసాయ పంటలకి మనకు సేంద్రియ ఎరువుకు ఉపయోగ చేయడం వల్ల మనం ఈ పంటలు పండించడానికి వాడేటువంటి ఎరువుల మోతాదుని తగ్గించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా భూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వాతావరణ పరిస్థితుల వల్ల వ్యవసాయ పంటలు దెబ్బతింటే ఈ పశు పోషణ రంగం నుంచి వచ్చేటువంటి ఆదాయం ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆస్కారం ఉంటుంది. వీటితో పాటు అవకాశం ఉంటే కోళ్ళు, ఆ ఇంటి పెరట్లోని పెంచుకున్నట్టు ఒక 10 నుంచి 25 కోళ్ళు పెంచుకుంటే దాని నుంచి కూడా మనకి 6 నెలలకే కోళ్ళ పెంపకం పూర్తయిపోతుంది. ఒక 25 కోళ్ళు అనుకుంటే కనీసం 5 నుంచి 6 వేల వరకు నికర ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా రైతులు వ్యవసాయ పంటలతో పాటు నీటి వనరులు కనుక కొద్దో గొప్ప ఉంటే అక్కడ ఉద్యాన పంటలు ఏవైనా కూరగాయల పంటలు కొద్ది విస్తీర్ణంలో వేసుకోవడం కానీ, లేదు మెట్టు ప్రాంతం ఉండేటువంటి రైతులు అలాంటప్పుడు కొన్ని ఉద్యానవన తోట పంటలు ఈ కొబ్బరి కానీ, మామిడి కానీ, జీడి మామిడి కానీ, సపోటా కానీ ఇవి వేసుకుంటూ వాటికి వర్షాధారంగా కొంతవరకు నీరు అందించుకోవడం. అదేవిధంగా ఈ మెట్టు ప్రాంతాలు ఉన్నటువంటి రైతులు ఏంటంటే నీటి కుంటలు అంటే వాళ్ళకు ఉన్నటువంటి విస్తీర్ణాన్ని బట్టి ఒక నీటి కుంటను కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ ఖరీఫ్ పంట కాలంలో పడేటువంటి వర్షపు నీరు అందులో నిల్వ ఉంటుంది. ఈ నీటిని మనం ఉద్యానవన పంటలకి నీటి సదుపాయంగా ఉపయోగించుకోవచ్చు. ఎప్పుడైనా వ్యవసాయ పంటలకు బెట్టకు గురవుతాయి అనుకుంటే అక్కడ నీరు అందించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవడం వల్ల కూడా వాళ్ళకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఒకవేళ నీటి కుంటలు ఏర్పాటు చేసుకుని నీరు అధికంగా ఉంది, నీరు ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటుంది, వాతావరణ పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంటే కనుక ఆ నీటి కుంటల్లోనే కొంతవరకు చేపల పెంపకం కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా నిరంతర ఆదాయం, అదేవిధంగా భూమి అంతా కూడా ఎప్పుడూ కప్పబడి ఉంటుంది, ఏదో ఒక వ్యాపకం జరుగుతుంది. కాబట్టి లేబరు మనకి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా మెట్టు వ్యవసాయం, కొద్ది గొప్ప నీటి వనరులు ఉండేవాళ్ళు ఈ వ్యవసాయ ఉద్యానవన రంగాలతో పాటు పట్టు పరిశ్రమను కూడా అనుసంధించుకోవచ్చు. కాబట్టి అంతమంది రైతులు చేయడానికి కాదు, కొంచెం దాని మీద నాలెడ్జ్ ఉండాలి, ట్రైనింగ్ తీసుకొని ఈ పట్టు పురుగుల పెంపకం, పట్టుగోళ్ళ పెంపకాన్ని కూడా మరి చేసుకుంటే దాని నుంచి కూడా ఆదాయం తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా వ్యవసాయ పంటలతో పాటుగా కొంతవరకు ఆ కుటుంబంలో ఉండే మహిళలు కూడా ఈ పుట్టగొడుగుల పెంపకాన్ని కూడా ఒక వ్యాపకంగా తీసుకోవచ్చు. దీనికి ఏంటంటే మనకు వరి పంట నుంచి వచ్చే గడ్డినే పుట్టగొడుగుల పెంపకానికి వాడతాం.
పుట్టగొడుగులు కూడా చిన్న కుటీర పరిశ్రమగా పెట్టుకోవడం ద్వారా కూడా ఈ రైతుకి నిరంతరం మహిళలు కూడా ఇందులో ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా ఆదాయం వస్తుంది. అదేవిధంగా నూనె గింజల పంటలు వేసే రైతులు, అదేవిధంగా తోట పంటలు ఉండే రైతులు వాళ్ళు కనుక ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా అనుసంధానం చేసుకోవచ్చు. పట్టులను కనుక ఒక 5 ఎకరాలు ఉంటే ఒక 4 తేనె పెట్టెలను కనుక పెట్టుకుంటే తద్వారా మనకి ఒకటి తేనె ఉత్పత్తి అవుతుంది. అదేవిధంగా ఈ తేనె పెట్టెలు ఏ తోటల్లో కానీ పంటలకు దగ్గర పెడతామో అక్కడ పరపరాగ సంపర్కం బాగా జరిగి పంటల దిగుబడి కూడా ఒక 10 నుంచి 15% పెరగడానికి కూడా ఈ తేనె పురుగులు మనకి ఉపయోగపడతాయి. కాబట్టి రైతులు ఏంటంటే వాళ్ళకున్నటువంటి వనరులు, వాళ్ళకున్నటువంటి లేబరు, అదేవిధంగా మార్కెట్ అనుసంధానం ఏ విధంగా ఉంది, డిమాండ్ కూడా ఏ విధంగా ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబిస్తే నిరంతరం ఆదాయం రావడం, వ్యవసాయం కూడా సుస్థిరంగా ఉండడానికి, సుస్థిర ఆర్థికాభివృద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతులు ఏక పంటలు ఒకే రంగం కాకుండా రకరకాల వ్యవసాయ అనుబంధ రంగాలన్నింటినీ కూడా అనుసంధానం చేసి వ్యవసాయం చేయాల్సిందిగా కోరుతున్నాను. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. మిద్దె తోటలు, పెరటి తోటలు పెంపకంతో కలిగే లాభాలను అందరికీ తెలియచెప్పేలా ఏర్పాటైన విజయవాడలోని వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ తమ 2వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. నగరంలోని మిద్దె పంటల సాగుదారులంతా ఏకమై ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇంటి పంటలతో కలిగే ప్రయోజనాలను తెలియజెప్పడంతో పాటు వారు పండించిన పంట ఉత్పత్తులు, సేకరించిన దేశీ విత్తనాలు, వివిధ రకాల ఔషధ మొక్కలతో ప్రదర్శన ఏర్పాటు చేశారు. పట్టణాల్లో ఈ మిద్దె తోటల కల్చర్ బాగా పుంజుకుందని చెప్పవచ్చు. కరోనా తర్వాత మంచి ఆహారం తీసుకోవాలి, రసాయనిక ఎరువులు, పురుగు మందులు లేనటువంటి ఆహారాన్ని తీసుకోవాలనే ఆసక్తి ప్రతి ఒక్కరిలో కలిగిన మాట వాస్తవం. దానికి పెద్ద ఎత్తున అనేక సంస్థలు, రైతు నేస్తం ఫౌండేషన్ కావచ్చు, అలాగే ఎలాంటి సంస్థలు కావచ్చు, ఈటీవీ వారు కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలను ప్రోత్సహిస్తూ అనేక మందికి మిద్దె తోటల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియజేస్తున్నారు. గత 7 సంవత్సరాల నుండి అయితే నేను టెర్రస్ గార్డెన్ చేస్తున్నాను. సో ఈ క్రమంలో ఈ టెర్రస్ గార్డెనింగ్ అనేది ఒక ఇంటి వరకే పరిమితం కాకూడదు, విజయవాడ మొత్తం రావాలనే ఉద్దేశంతో నేను మిగతా సభ్యులు అందరం కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ అనే టెర్రస్ గార్డెన్ గ్రూప్ స్టార్ట్ చేసి 2వ వార్షికోత్సవం జరుపుకుంటున్నాము. ఇప్పటి వరకు మేము రెగ్యులర్గా పండించుకునే కూరగాయలతో పాటు దేశవాళీ విత్తనాలు సీజన్లో పండించి ఆ విత్తనాలను ఈరోజు మేము ప్రదర్శనకు కూడా పెట్టాము. మిద్దె తోట ప్రచారం అనేది రోజు రోజుకి పెరగాలి, మరింత దూరం వెళ్ళాలి అనేది మా ముఖ్య ఉద్దేశము. ఇప్పటి వరకు మాకు ఒక గ్రూప్తో స్టార్ట్ అయిన ఇది దగ్గర 12 గ్రూపుల వరకు అయినాయండి. మాకు విజయవాడలోనే సుమారుగా 200 మంది టెర్రస్ గార్డెనర్స్ ఉన్నారు. మనకి ఆహారం ఏం తీసుకుంటున్నాం అనే దాని మీదే మన పరిపూర్ణమైన అభివృద్ధి, మన శారీరక అభివృద్ధి కానీ మానసిక అభివృద్ధి కానీ డిపెండ్ అయి ఉంటుంది. మేము ఇక్కడ ఏంటంటే దేశీయ విత్తనాలని సొంతగా మా టెర్రస్ల మీద కానీ హోమ్ గార్డెనింగ్లో ఇంటి దగ్గర పండించిన విత్తనాలు కానీ గ్రూప్ సభ్యులు అందరం పంచుకోవడం ద్వారా మంచి విత్తనాలని, మంచి కూరగాయలని పండించుకోవడానికి దోహదం చేస్తున్నాం. ఈ సందర్భంగా మిద్దె తోటల పెంపకం కొత్తగా చేపట్టే వారికి పలు సూచనలు అందించారు. అలానే వారికి కావలసిన సేంద్రియ ఎరువులు, విత్తనాలను అందుబాటులో పెట్టారు. వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ ఏర్పాటైన తర్వాత మొక్కల పెంపకంలో ఎలాంటి సమస్యలున్నా గ్రూపు సభ్యుల నుంచి సమాచారం అందేలా ఏర్పాటు చేసుకున్నారు. ఆర్గానిక్గా కూరగాయలు పండించుకోవటం, కెమికల్ లేని ఆహారం తీసుకోవటం, అది మా మిద్దెలపై మేము పండించుకొని మా చేతులతో మేము పండించుకొని తినటం అనేది మాకు ఒక రూల్గా పెట్టుకొని మేము చేసుకుంటూ ఈ కెమికల్స్ బారి నుంచి తప్పించుకుంటున్నాము. అదే దిశగా మరికొంతమందిని జాగృతం చేయాలనే ఉద్దేశంతో ఈ టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి చేస్తూ ఉంటాము. టెర్రస్ గార్డెనింగ్ చేస్తూ ఉన్నప్పుడు మా గార్డెన్స్ మీద పిచ్చుకలు, ఉడతలు, హనీబీస్ ఇవన్నీ రావటం చూసి సో మొక్క పెంచితే అన్నీ ఉంటాయి, మొక్కని పెంచాలి అంటే మంచి మట్టి ఉండాలి, సో మంచి సేవ్ ఎర్త్ అనేది ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో ఎర్త్ మంచిగా ఉండాలంటే అడవులు, ఫారెస్టింగ్ ఇవన్నీ కూడా బయోడైవర్సిటీ కింద కొంచెం మాకు చేతనైన దిశలో మేము ప్రయాణం చేస్తూ సీడ్ బాల్స్ యాక్టివిటీ కానీ, రివర్ క్లీనింగ్ యాక్టివిటీస్ కానీ, టెర్రస్ గార్డెనింగ్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, ప్లాస్టిక్ ఫ్రీ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాము. టెర్రస్ గార్డెనింగ్ ఒక 4 ఇయర్స్ నుంచి చేస్తున్నానండి. మనము చిన్న గార్డెన్లో కూడా స్థలం ఉండాలి, పెద్ద గార్డెన్ ఉండాలి, ప్లేస్ ఉండాలి అనే రూల్ లేదండి. మాది చాలా చిన్న హౌస్, గ్రూప్ హౌస్లోనే బాల్కనీ గార్డెన్లో వారానికి సరిపడా కూరగాయలు పండించుకుంటున్నానండి. ఇంట్లో ఉండే వేస్ట్తోనే కూరగాయలు పెంచుకుంటున్నానండి. నేను టెర్రస్ గార్డెన్ అనేది నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల ఆ ప్రాబ్లం అనేది నా పిల్లలు పడకూడదనే ఉద్దేశంతో నేను ఆకుకూరలతో స్టార్ట్ చేసి చిన్నగా కూరగాయల వరకు పెంచుకుంటున్నాను. అందరం కలిసి వన్ ఎర్త్ వన్ లైఫ్ ఒక గ్రూప్గా తయారయ్యి ప్రాబ్లమ్స్ వచ్చిన దాని సొల్యూషన్ కోసం
రైతులు దీంట్లో సీనియర్స్ చాలామంది మనకి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి అన్ని పరిష్కారాలు చెప్తూ ఉంటారు. ఈ గార్డెన్ పెట్టడం వల్ల నేను కొన్ని కూరగాయలు అసలు పూర్తిగా కొనటం మానేశాను. బయట కొన్న కూరగాయలకి ఇంట్లో పండించిన కూరగాయలకి టేస్ట్ మాత్రం చాలా డిఫరెన్స్ ఉంటుంది. చాలామందికి అపోహ ఏంటంటే టెర్రస్ గార్డెనింగ్ అంటే చాలా ఖర్చుతో కూడున్న పని అని చెప్పి అనుకుంటారు. కానీ దానికి చాలా ఖర్చు తక్కువ అవుతుంది. ఏంటంటే మన ఇంట్లో ఉన్న వేస్ట్ మెటీరియల్స్ ఉంటాయి కదా, వేస్ట్ పెయింట్ బకెట్లు, థర్మకోల్ బాక్స్, ఇంకా ఏ వేస్ట్ వాటిల్లో అయినా మొక్కలు పెంచుకోవచ్చు. ఇప్పుడు మనకి మొక్కల కోసం కూడా వేరే దగ్గరికి వెళ్ళవసరం లేదు. మన OEOL గ్రూప్ వాళ్ళే సీడ్స్ కానీ ప్లాంట్స్ కానీ అన్నీ ఫ్రీగా ఇస్తారు. ఆ మొక్కలు పెంచాలంటే ఇంట్రెస్ట్, కానీ అపార్ట్మెంట్లో ప్లేసు తక్కువ, పెంచడానికి ఒప్పుకునేవాళ్ళు కాదు. అయినా కూడా ఇండోర్ ప్లాంట్స్ అవి పెంచేదాన్ని. తర్వాత ఇండివిజువల్ హౌస్ కట్టుకున్నాక మొత్తం టెర్రస్ గార్డెనింగ్ మొత్తం పైన అంతా పెంచుతున్నాం. టెర్రస్ గార్డెనింగ్ వల్ల స్లాబ్ పాడవుతుంది, అలాంటి అపోహలు కూడా ఉన్నాయి. అలాంటివి కూడా జరగవండి. మనం ముందే కన్స్ట్రక్షన్ చేసుకున్నప్పుడే దాన్ని మంచిగా చేసుకుని పెట్టుకున్నారనుకోండి, లీకేజ్ అవ్వకుండా మొత్తం చేసుకుని పెట్టుకుని, అది కాకుండా స్టాండ్స్ కూడా పెట్టుకుంటే వాటర్ ఎక్కడా స్టోరేజ్ లేకపోతే స్లాబ్ అన్నది పాడవదండి. మిద్దె తోటల సంస్కృతిని విజయవాడ నుంచి పలు నగరాలకు, పట్టణాలకు తీసుకెళ్లడంలో వన్ ఎర్త్ వన్ లైఫ్ సంస్థ ముందుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఉద్యాన శాఖ సైతం ఇంటి పంటల విస్తరణకు తమ వంతు సాయం చేయాలని కోరుతోంది. ఇప్పటికే నానో యూరియా, నానో డీఏపీ ఎరువులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఇఫ్కో సహకార సంస్థ తాజాగా సూక్ష్మ పోషకాలను మార్కెట్లోకి విడుదల చేసిందని ఇఫ్కో సహకార సంస్థ నెల్లూరు జిల్లా మేనేజర్ లక్ష్మీనారాయణ తెలిపారు. నానో జింక్, నానో కాపర్లను 10 ml డబ్బాల కింద రైతులకు అందిస్తోంది. ఒక్కో డబ్బా ధర 200 రూపాయలుగా నిర్ణయించారు. ప్రాథమిక సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు దుకాణాల్లో వీటిని అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ముందు బస్తా వాడే ఎరువులు యూరియా కానీ DAP కానీ ఇప్పుడు చిన్న బాటిల్లో తీసుకుని రావడం జరిగింది. ఈ నానో యూరియా కానీ నానో DAP కానీ చాలామంది వాడుతున్నారు. దీనివల్ల మంచి ఫలితాలు తీసుకున్నారు. సో ఈ ప్రోత్సాహంతో ఇఫ్కో సంస్థ కొత్త టెక్నాలజీ ద్వారా సూక్ష్మ పోషకాలు తీసుకుని రావడం జరిగింది. నానో జింక్, నానో కాపర్. నానో జింక్ వచ్చేసి 100 ml బాటిల్ 1 ఎకరాకి సరిపోతుంది. 10,000 ppm శాతం చాలా బాగా పనిచేస్తాయి. ఈ జింక్ వల్ల ఏంటంటే వేరు వ్యవస్థ కానీ ఫ్లవరింగ్, ఫ్రూటింగ్ కానీ చాలా బాగా వస్తుంది. పంట కూడా చాలా బాగా పెరుగుతుంది. అండ్ పంటలో పోషకాలు తీసుకునే శక్తి కూడా బాగా పెరుగుతుంది. ఎందుకంటే మనం ఎక్కువగా భాస్వరం వాడే ఏరియా చూస్తే ఎక్కువ భాస్వరం వల్ల జింక్ లోపాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ జింక్ ఈ నానో జింక్ మనం వాడుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంది. అట్లాగే ఈ నానో కాపర్ కూడా మంచిగా పనిచేస్తుంది. ఈ నానో కాపర్ ఏంటంటే క్రాప్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి హెల్ప్ చేస్తుంది. క్లోరోఫిల్ యాక్టివిటీస్లో చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మొక్కల లోపల జరిగే మెటాబోలిక్ యాక్టివిటీస్లో చాలా హెల్ప్ఫుల్ చేసి మొక్కల్లో వచ్చే చాలా డిసీజ్ కూడా చాలా తగ్గుతుంది. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు.